రెస్పెక్ట్ హర్ చాయిస్ అని చెప్పిన దాన్ని అంటావు కదా. అవును. నీ ఒపీనియన్ తెలుసుకున్నాను. ఏదో చెప్పావు, నలుగురిని చూడాలి, ముగ్గురిని ప్రేమించాలి, ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి ఫైనల్ గా అని చెప్పని. జనాల ఒపీనియన్ కూడా ఏంటో ఒకసారి కనుక్కోను. సో ఫస్ట్ మన గెస్ట్లు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కనుక్కుందాం మనం. రెస్పెక్ట్ హర్ చాయిస్ అని. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ కేటీఆర్ గారు. ద ట్యాగ్ లైన్ కాదలి రెస్పెక్ట్ హర్ చాయిస్ is the tagline. I thought I was going to be given an opportunity there to say a lot of things. Sorry, అయితే save it for later. I thought I was going to be given an opportunity there to say a lot of things. Sorry, అయితే save it for later. I thought I was going to be given an opportunity there to say a lot of things. Sorry, అయితే save it for later. Correct. Okay sir. Next. Hi sir, good evening sir. How are you sir? సో ఈ మూవీ టైటిల్ కాదలి ప్రేయసి, అండ్ అలాగే దాని కింద ట్యాగ్ లైన్ #రెస్పెక్టర్ చాయిస్ అని పెట్టారనమాట. సో వీ వర్ టాకింగ్ యాక్చువల్లీ రెస్పెక్టర్ చాయిస్ అంటే ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేయదు, బట్ వాళ్ళతో జర్నీ చేసి ఫైనల్గా ఎవరిని లవ్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటుందా, లేకపోతే లవ్ చేస్తుందా ఇద్దరిని, పెళ్లి చేసుకుంటుందా ఇద్దరిని అనేది ఇంకా తెలియదు మనకి. సో మేము కనుక్కోవాలనుకుంటున్నాం అంటే రెస్పెక్టర్ చాయిస్ అంటే అమ్మాయిలకి ఎలా నిజంగా చాయిస్ ఉందా మాకు అనేది వి జస్ట్ వాంట్ టు ఆస్క్ యు. అంటే నాకు తెలిసిన అమ్మాయికి చాయిస్ ఉంది. షీ వాంట్స్ మీ టు రెస్పెక్ట్ హర్ ఓన్లీ. సో అండ్ ఐ యామ్ లివింగ్ లైక్ దట్ ఓన్లీ. That's a fantastic answer sir. సూపర్ సార్. సూపర్ సార్, సూపర్. సో ఇంకా మీ పాప దగ్గరికి వస్తున్నామండి. ఇందాకేదో చెప్పావు కదా. Ask Pooja please. So I believe that respect her choice should be in terms of everything what a female is doing in her life, for what career she is choosing, what she wants to wear, where she wants to go. So it should be a complete freedom to her, and we shouldn't answer or question anything for that. We should respect feminism. That's what I believe. Thank you so much. Thank you so much Pooja garu. That's nice. That's really nice. So ఇప్పుడు మన హీరోల్ని ఇందాక నుంచి ఈయన పారిపోతున్నారంట. సుధీర్ చెప్తున్నాడు లైట్ ఆఫ్ అయిపోగానే. ఇప్పుడు ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు. లైట్ ఆన్ ఉంది కదా. So did you really respect her choice? Her choice. Like the movie? Yeah, like one hero has to respect her choice. So without getting offended. అంటే దాన్ని సినిమాలో చూడాలి, నేను ఇప్పుడు రివీల్ చేయలేను. బట్ యా ఐ బిలీవ్ విత్ దట్ కాన్సెప్ట్, రెస్పెక్ట్ హర్ చాయిస్ అని. అంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో నెక్స్ట్ హీరో. హాయ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. So the question is whether I respect her choice. See, I've irritated Pooja enough on sets in front of the camera. So even if I'm going to say that I respect her choice, I don't think she'll be able to accept that. So the rest, I think you have to watch the film or ask the director. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.